వెల్కమ్ టు టుడే ముచ్చట్లు. మరి ఈ వీడియోలో ఏమేమి మాట్లాడబోతున్నానో చూడాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో స్టార్ట్ చేయకుండా ముందు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైఫై ఉంటే మొత్తం చూడండి. ఈ వీడియోలో నేను ఎక్కడ పానీపూరి తిన్నా, రెండోది మెకానిక్ బాయ్స్ ఏమంటున్నారు మా మెటీరియల్ గురించి, మూడోది మా అబ్బాయి నాకేం తెచ్చింది తినడానికి, నాలుగోది పోర్టబిలిటీ అంటే ఏంది, ఐదోది మా సబ్స్క్రైబర్స్ ఏం చేస్తున్నారు, ఆరోది చిన్నపిల్లలు డైరీ మిల్క్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే చూడాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఉల్లిపాయలు వేసినారు. भैया फ्लेवर का नाम? गार्लिक पुदीना फ्लेवर, जिंजर బాగుంది ఫ్రెండ్స్. ఇప్పటికి 2 ఫ్లేవర్లు తిన్నా, ఇంకొక 3 ఫ్లేవర్లు ఉంటాయి, టేస్ట్ చేసి చెప్తాం. జంజీరా ఫ్లేవర్ రెగ్యులర్ పానీపూరి. ఓకే, మొత్తం 6 టైప్స్ ఇస్తారు. ఆజ్మా అజమ్ ఫ్లేవర్. ఓకే, ఇదే లాస్ట్ పీస్, 6 పీసెస్ ఇచ్చాడు. ఫ్రెండ్స్ పైసలు ఫోన్పే చేసా, అందుకే చూపిస్తలేను. మళ్ళీ అన్న దొబ్బి తిన్నాడు వీడియో తీసి అని అనకండి ప్లీజ్, ఫీల్ అవుతాం. ఇక్కడ మెకానిక్ బాయ్స్ ఉన్నారు, మన కాడ సామాన్ తీసుకోవడం జరిగింది. తమ్ముడు నీ పేరు ఏం పేరు? అశోక్. నీ పేరు? మోలాలి. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తమ్ముడు? 2 years. మోలాలి నీది? 2 years. మన కాడ సింటెక్స్ డబ్బా తీసుకున్నాడు. ఓకే, సింటెక్స్ డబ్బా మరియు సామాన్లు అలానే ఉండండి. అలా ఓకే, 3 ఫీజులు, ఒక సింటెక్స్ డబ్బా. రేట్ చెప్తుంటే కానీ మళ్ళీ ఎప్పుడైనా చెప్తా. ఓకే, మా కాడ సామాన్ తీసుకుంటావు కదా తమ్ముడు, ఎలా ఉంటాయి అశోక్ మా సామాన్లు? ఎందుకు ఈయనే తీసుకుంటావు? బాగుంటాయి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, అది మా బ్రాండ్ వాల్యూ. మాకు 2 షాపులు ఉన్నాయి, ఒకటి మా డాడీ మా మామ ఇద్దరు చూసుకుంటారు, ఒకటి ఇది నాది. ఓకే తమ్ముడు, నువ్వు బాగుంటావు. ఎక్కడ నేర్చుకున్నావు తమ్ముడు? శేఖర్. ఎక్కడ నేర్చుకున్నావు? శేఖర్. మీ గురువు శేఖర్ అంటారు? ఓకే, శేఖర్. చూడండి ఫ్రెండ్స్, మా అవ్వ ఆవకాయ తెచ్చింది, మామిడి చట్నీ, మామిడి కారం. మామిడి కాయలు కాదు, మా అవ్వ కాయలు తెచ్చి మామిడికాయ చెట్టు పెట్టి తెచ్చింది. ఓకే, ఇప్పుడు మామిడికాయ టేస్ట్ చేయట్లేదు ప్రస్తుతానికి. అత్రాస బచ్చం తింటా. మనం ఇంత సన్నగా ఉండడానికి కారణం రొట్టె సన్న. పోర్టబిలిటీ జరుగుతుంది. పోర్టబిలిటీ అంటే ఏంది అని అడుగుదాం రండి అన్న. పోర్టబిలిటీ అంటే ఏంది? పోర్టబిలిటీ అంటే నెట్వర్క్ చేంజ్. ఏదైనా ఐడియా కానీ బిఎస్ఎన్ఎల్ జియో ఏదైనా ఉంటే దానికి ఎయిర్టెల్ కన్వర్ట్ చేస్తే 1 month రీఛార్జ్ వస్తుంది. జియో కస్టమర్లకి అయితే 1 month రీఛార్జ్ బ్లూటూత్ ఆఫర్ వస్తుంది. జియో వాళ్ళకి మాత్రం స్పెషల్ ఆఫర్. ఒకసారి బ్లూటూత్ చూపాను. హెడ్ ఫోన్స్ అంటారా దాన్ని, ఏమంటారా? బ్లూటూత్ అంటారు. బ్లూటూతా? సాంగ్స్ వినడానికి యూట్యూబ్ దానికి పనికి వస్తాయా? మళ్ళీ ఎన్ని రోజులు ఉంటుంది అన్న ఈ ఆఫర్? చెప్పలే, మన కంపెనీ నుంచి వస్తున్నాయి. జియో వాళ్ళకి మాత్రం ఫ్రీ. ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నాను? నెట్వర్క్ బెస్ట్ నెట్వర్క్ అయితే 5G ప్లస్. 5G వేరా, 5G ప్లస్ వేరా? 5G ఫాస్ట్ ఉంటుంది, 5G ప్లస్. ఇంకా 5G కన్నా ఫాస్ట్ ఉంటుంది.
మీరు ఎన్ని రోజుల నుంచి ఎయిర్టెల్ పని చేస్తున్నా? 5 years అన్న. చూడండి ఫ్రెండ్స్, దీనిపై ఎంఆర్పి 600 దగ్గర ఉంది, 599. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ రావచ్చు. రవి టీ స్టాల్ ఎదురుగా ఇక్కడ కొట్టం కాలేజ్ ఉంది. ఓకే, ఇక్కడ ఎస్బీఐ, ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాజీవ్ మార్గ్ బ్రాంచ్ ఉంది, దీని దగ్గరలో ఉంది అది. అన్న ఎన్ని రోజులు ఉంటావు అన్న? ఎన్ని రోజుల వరకు అన్న తెలీదా? ఎన్ని రోజుల వరకు? మార్నింగ్ 6 వస్తా, మళ్ళీ ఆఫ్టర్నూన్ 5 వరకు 5-6 వరకు. ఈవినింగ్ 5-6 వరకు ఉంటాడంట అన్న. పొద్దుగాల ఎన్ని గంటలకు వస్తావా? 6:30. వెరీ గుడ్ అన్న, ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. మీ పేరు? శ్రీనివాస్ అన్న. ఈ జాబ్ రావాలంటే ఏమైనా ఉండాలా? చదువుకోవాలి? ఇంటర్ ఉంటే సరిపోతుంది. టెలికామ్ గురించి తెలుసుకుంటాను. అంటే మనకేమన్నా తెలియని వాళ్ళకి ఒకవేళ ఉద్యోగం చేయాలనుకుంటే 2 days ఆఫీస్లో ట్రైనింగ్ ఉంటుంది అంతేనా? తర్వాత మనం ఏదైనా చోటుకెళ్ళి వర్క్ చేయాలి. మీరు పోర్టబిలిటీ చేస్తే కొద్దిగా శాలరీ ఎక్కువ వస్తుంది అంతేనా? ఒకవేళ పోర్టబిలిటీ చేయకపోతే అయినా శాలరీ ఇస్తారు కదా? శాలరీ మనం చేయాలా మన పని. శ్రీనివాసన, ఇప్పటికి ఎన్ని చేంజ్ చేసావు పోర్టబిలిటీ? 150 numbers. 5 years నుంచి? 5 years చెప్పలేము. మంత్లీ టార్గెట్ 150. ఓకే, పక్కా 150 అయితే చేస్తున్నాను. శ్రీనివాసన, ఇది మన వైఫై ఎయిర్టెల్ 5G కూడా ఉంటుందా? ఫైబర్ ఉంటుంది. దాన్ని ఏమంటారా? ఎయిర్టెల్ ఫైబర్ అంటారా? వైఫై అంటే? వైఫై అంటే మనకి ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. ఫైబర్ అంటే వేరేనా? ఫైబర్ అంటే ఇంటర్నెట్. రెండు ఒకటేనా? ఏముందన్న ఆఫర్ నెలకి? అది ఓన్లీ ఫైబర్ కావాలంటే, ఓన్లీ ఇంటర్నెట్ ఒకటే కావాలంటే కానీ మనకి అది 3000 ఉంటుంది, 6 months వస్తుంది. ఓన్లీ ఇంటర్నెట్ 3000 ఉంటుంది, 6 months వస్తుంది. సంవత్సరానికి ఏదైనా ఉందా? సంవత్సరానికి ప్లాన్ ఉంటుంది కానీ అది అంత క్లారిటీ ఉండదు. ఓన్లీ వైఫై ప్లస్ డిటిహెచ్ కలిపి 20 OTT యాప్స్ వస్తాయి. 2500 ఉంటుంది అన్ని. ఇంకా ఛానల్ ఫ్రీయా? 380+ ఛానల్స్ వస్తాయి. 380+ ఛానల్స్, ఫైబర్, వైఫై, మళ్ళీ ఓటీటీ యాప్స్ కూడా వస్తాయి. ఓటీటీ యాప్స్ ఎన్ని నెలలకనా? 3 months ఉంటుంది. ఎంతనా ఆఫర్ అది? 2500 ఉంటుంది. 2500, 6 నెలలు ఉంటుంది. 3 నెలలు వైఫై, 3 నెలలు డిటిహెచ్ ఉంటుంది. 3 నెలలు డిటిహెచ్, 3 నెలలు వైఫై. ఒకే 3 నెలలు ఉంటుంది. ఓన్లీ 3 months. 3 monthsలో వైఫై, 3 monthsలో డిటిహెచ్, మళ్ళీ 3 months ఓటీటీ యాప్స్ కూడా ఉంటుంది. మొత్తం 3 ఆఫర్లు. సంవత్సరానికి ఎట్లానా? ప్యాకేజ్ వస్తుంటాయి, తక్కువ ఉంటాయి కదా? ఎక్కువ తీసుకుంటే ఎక్కువ నెలలు వస్తాయి కదా? మన అమౌంట్ ఎంత పెడితే అంత మంత్లీ పెరుగుతుంది అన్నమాట. 40 MB స్పీడ్ వస్తుంది. ఇప్పుడు వచ్చేది మనకి 100 MB స్పీడ్ వస్తుంది. ఇప్పుడు మనం మొబైల్ డేటా స్పీడ్ ఉండదు కదా ఫైబర్ కన్నా? ఫైబర్ అంటే చాలా స్పీడ్ ఉంటుంది. మన మొబైల్ డేటా తక్కువ ఉంటుందా? మన మొబైల్ తక్కువ ఉంటుంది. అది 40 MB అంటే చాలా స్పీడ్ ఉంటుంది ఇంటర్నెట్. అది మనది ఎంత ఉంటుందా? 15 MB ఉంటుంది, 20 MB ఉంటుంది మొబైల్. అన్న, కొత్తగా వైఫై ఫైబర్ పెట్టుకునే వాళ్ళకి ఎంత అయింది? ఓన్లీ వైఫై అంటే 3000 ఉంటుంది. వైరు అవి ఇవి పెట్టుకోవాల్సి అన్ని వాళ్ళే పెడతారా? స్టార్టింగ్ ఎంతనా? 25. తర్వాత మన ఇష్టం. మంత్లీ ప్లాన్లు వస్తాయి. 499 ఉంటుంది, 699 ఉంటుంది. స్టార్టింగ్ అయితే 240. 2500. ఎన్ని నెలలు వస్తా? 3 months ఉంటుంది. తర్వాత మనకి ఇష్టం వచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు. మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మళ్ళీ మాట్లాడదాం వాళ్ళు ఏం చేస్తుంటారో. తమ్ముడు కళ్యాణ్, ఏం చేస్తుంటావు? ఇప్పుడు నేను స్కూల్ చదువుతున్నా, ఇప్పుడు 10th. ఇప్పుడే ఇక్కడికి వచ్చిన గద్వాల కంప్యూటర్ కోచింగ్కి. రామ్ చరణ్, నువ్వు? ఇప్పుడు 9th. ఇప్పుడు
కంప్యూటర్కి వచ్చిన శ్రీ ఆదిత్య అకాడమీకి. ఎంత ఫీజు తమ్ముడు ఎన్ని నెలలకి? నెలకి 3,500. ఇతను కూడా అంతేనా కళ్యాణ్కి? మీరిద్దరు ఒకే ఊరా? చెంగంపల్లి. ఇతని ఎట్లా తెలిసి ఇద్దరు? అవునా? మేము ఇద్దరం బాబమ్మలు. ఎక్కడ పోతున్నారు ఇప్పుడు? షాప్కి. ఆల్ ద బెస్ట్ తమ్ముడు. చాలా మంది కంప్యూటర్ నేర్చుకుంటున్నారు, మీరు కొద్దిగా ఎక్కువగా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ పిల్లలు ఉన్నారు, చాక్లెట్ పెద్దది పట్టుకొని పోతున్నారు. రోడ్డు పైన పోయేతోళ్ళని పిలిచి మరీ అడుగుతున్నా, వాళ్ళు కూడా సరే అన్న వీడియో తీస్తా అంటే తీసుకోండి. తమ్ముడు ఏం పేరు? ఉదయ్. నీ పేరు? వినయ్. ఈ చాక్లెట్ ఎవరికి? నువ్వే తింటావా? ఒక్కడివేనా? లవర్. నువ్వు? మళ్ళీ ఈ వీడియో చూస్తే కష్టం, జాగ్రత్త. ఎంత చాక్లెట్? 320 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, 320 రూపాయలు. ఏడుంది? ఇడుంది 230. డిస్కౌంట్కి ఇచ్చినారు 2? మోడ్లో కొనుక్కున్నారు. థ్యాంక్ యూ తమ్ముడు. కొద్దిగా తక్కువ తినండి చాక్లెట్లు. ఇప్పుడు చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.